హాయ్ అండి. ఈరోజు నేను అల్లంపురం అయితే వచ్చాను. ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం ఇక్కడ శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్. దీనికి చైర్మన్ శ్రీ కొలనివాడ పెదకృష్ణరాజు గారు. ఇక్కడ ఉచిత సేవలు అయితే అందిస్తున్నారు. దానితో పాటు పేషెంట్లు ఏ విధమైన ఇబ్బంది పడకుండా భోజన సదుపాయం అందిస్తున్నారు. ఈ వీడియో తీయడానికి కారణం చాలామంది లేని వాళ్ళు అయితే ఉంటారు. నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీయటం అయితే జరిగింది. ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళాలి అంటే డబ్బుతో కూడిన పని అండి. ఎందుకంటే మనం బయట బ్లడ్ టెస్టులు చేయించాలంటే 550, 700 వరకు ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే బ్లడ్ టెస్టులకి అసలు ₹1 కూడా తీసుకోరండి. అలాగే ఈసీజీ, గుండెకి సంబంధించిన ఈసీజీలు కూడా తీసుకోరు. ఇక్కడ మనకి ఉచిత సేవ, ఉచిత భోజనం అయితే చైర్మన్ గారు శ్రీ కొలనివాడ పెదకృష్ణరాజు గారు ఇలా మనకి ₹1 కూడా ఆశించకుండా ఇలా సేవలు అందిస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అంతే కదండి, ఇక్కడ వేరే వేరే ఊర్ల నుంచి డాక్టర్లు అయితే వస్తూ ఉంటారు. కార్డియాలజిస్టు, సర్జన్, గైనకాలజిస్టు, ఆర్థోపెడిక్ సంబంధించిన డాక్టర్స్ అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ డయాబెటిక్, ఫిజియోథెరపీ, పీడియాట్రిక్, డెంటల్, ఐకి సంబంధించిన డాక్టర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ బ్లడ్ టెస్ట్లు ఫ్రీ. నెక్స్ట్ గుండెకి సంబంధించిన ఈసీజీలు కూడా ఫ్రీగా అయితే తీస్తారు. ఇక్కడ భోజన సదుపాయం ఏ విధంగా ఉందో చూద్దాం. వచ్చిన పేషెంట్కి రైసు, సాంబారు, ఆవకాయ కర్రీ, మజ్జిగ ప్రతిరోజు అందిస్తున్నారు. ఈ రోజుల్లో మనం బయటకు వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి అంటే పర్సన్కి వచ్చి ₹70, ₹100 అలాగ అవుతుంది. కానీ ఇక్కడ ₹1 కూడా తీసుకోకుండా మనకి పేషెంట్లు ఏంటంటే ఎక్కడైనా వైద్యం చేయించుకుని బయటకు వెళ్ళి తింటారండి. ఇక్కడ అటువంటిది ఏమీ ఇబ్బంది లేకుండా ఇక్కడ కొలనివాడ పెదకృష్ణరాజు గారు అయితే మనకి ఉచిత సేవ, ఉచిత భోజనం ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి.
రిస్క్తో కూడిన పని అండి. ఎందుకంటే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం అనుకో, బయట ఎక్కడైనా అయితే 550 రూపాయలు లేకపోతే ఇంకా 1000కి ఇంకా పైన అయితే ఉంటాయండి. ఈసీజీ కూడా బయట తీయించుకోవాలన్నా 200, 300 అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి ఫీజు అయితే తీసుకోవట్లేదండి. మనకైతే పేషెంట్కి అయితే పే చేయట్లేదు. అలాగే భోజనాలు కూడా ఇక్కడ వచ్చిన పేషెంట్కి ఏ ఇబ్బంది లేకుండా భోజన సదుపాయం కూడా ఉందండి. ఒక్క రూపాయి కూడా ఆశించుకోకుండా అలా భోజనం అయితే పెడతారండి. ఎందుకంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే ఫుడ్ ఛానల్ అయితే ఇవన్నీ ఎందుకు చెప్తుందని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో తీయడం అయితే జరిగింది. మీకు ఎవరైనా చాలామందికి తెలియదు కదండి, మీలో ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్తారనే ఉద్దేశంతో అయితే నేను తీస్తాను. మీ అందరికీ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మరెన్నో వీడియోలు చేయగలుగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.